హలో ఆల్, ఈరోజు మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనము చేసిన టెస్ట్లు అన్నీ నార్మల్ వచ్చి స్టిల్ ప్రెగ్నెన్సీ గురించి కష్టపడ్డానే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు. మా క్లినిక్కి వచ్చే కొందరిలో ఈ ప్రాబ్లం అనేది గమనిస్తున్నాము. దీంట్లో మెయిన్గా మనము ఫీమేల్ సైడ్ నుంచి బ్లడ్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, హస్బెండ్ సైడ్ నుంచి సెమెన్ టెస్టు ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎక్కడ మనకి ప్రాబ్లం అనేది కనబడదు. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. అంటే టెస్ట్లలో ఏదైనా ప్రాబ్లం కనబడితే ట్రీట్మెంట్ ఇవ్వడము ఈజీ, మనకి ఎప్పటికి రావచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ రావచ్చు అని ప్లాన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. కానీ ఎవరికైతే అసలు ఏ టెస్ట్లోనూ మనకు ప్రాబ్లం కనబడదు కానీ ప్రెగ్నెన్సీ కూడా రాకపోవడం అనేది చాలా బాధగా ఉంటుంది. సో ఇలాంటప్పుడే మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్లు చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకున్నది ప్రైమరీ టెస్ట్లు, అల్ట్రాసౌండ్ కానీ, సెమెన్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ. ఇవి కాకుండా మనం సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్లు చేసినప్పుడు కూడా వీరిలో కొంతమందికి మనకి ప్రాబ్లం అనేది కనబడవచ్చు. ఆ సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్లలోనే ఫీమేల్కి ట్యూబల్ టెస్టింగ్ అనేది వస్తుంది. హెచ్ఎస్జి పరీక్ష ద్వారా కానీ, సోనోసాల్పింగోగ్రఫీ ద్వారా కానీ తనకి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా అని తెలుసుకుంటే అక్కడ ప్రాబ్లం ఉన్నా మనం ట్రీట్మెంట్ ఇచ్చి త్వరగా ప్రెగ్నెన్సీ అందేటట్లు చేయవచ్చు. అదే కాకుండా చాలాసార్లు మనం మిస్ అవుట్ అయ్యే టెస్ట్ ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్. సో పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి, స్కానింగ్లో ఎగ్గు కరెక్ట్గా పెరిగే వాళ్ళకి కూడా ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్లో మనకు మెయిన్గా అండాల నిల్వ, ఒవేరియన్ రిజర్వ్, అంటే ఏజ్కి సరిపడా ఎగ్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామందికి ఎగ్స్ అనేవి ఏజ్కి సంబంధం లేకుండా తగ్గిపోతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో వీరికి ట్రీట్మెంట్ అనేది మనం త్వరగా ఇవ్వడము ఎంతో ఇంపార్టెంట్. ఇదే కాకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్లలో మగవారికి సెమెన్ అనాలిసిస్తో పాటు డిఎఫ్ఐ టెస్ట్, అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. దీంట్లో అబ్నార్మల్ స్పర్మ్ ఆర్ అన్స్టేబుల్ స్పర్మ్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో నార్మల్ స్పర్మ్ కౌంట్ అండ్ మూమెంట్ ఉన్న వాళ్ళకు కూడా డిఎఫ్ఐ టెస్ట్లో ప్రాబ్లం అనేది కనబడవచ్చు. ఇలా ఒకవేళ ప్రాబ్లం కనబడితే డిఎఫ్ఐ ప్రాబ్లం ఎందువలన ఉంది, అది సెమెన్లో ఉన్న ఇన్ఫెక్షన్ వలన ఆర్ వారికోసీల్ అనే ప్రాబ్లం వలన అనేది మనం ఫర్దర్ టెస్టింగ్స్ చేసి డయాగ్నోస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్లలో కూడా అంత నార్మల్గా వచ్చిన వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అనవచ్చు. వీరికి మోస్ట్ లైక్లీ ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఇంటర్నల్ ఇష్యూస్ అంటే ఎగ్ క్వాలిటీ ప్రాబ్లం కావచ్చు, లేదా స్పర్మ్ అండ్ ఎగ్ కలవడంలో ప్రాబ్లం కావచ్చు, లేదా ట్యూబ్స్ హెల్తీగా ఉండకపోవడం అనేది ఒకటి రీజన్ కావచ్చు. ఎందుకంటే మనం చేసే ట్యూబ్ టెస్ట్లో ట్యూబ్స్ ఓపెనా క్లోజా అనేది తెలుస్తుంది, కానీ ట్యూబ్స్ హెల్తీగా ఉన్నాయా అనేది తెలిసే ఛాన్స్ లేదు. ఇంకొందరిలో ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యాక గర్భసంచికి అతుకుదల కాకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. వీళ్ళకే మనము ఒక పద్ధతి ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఫస్ట్ ఒక 6 నెలల వరకు మనము ఎగ్ అనేది కరెక్ట్ సైజ్కి వచ్చి రిలీజ్ అవుతుందా, కరెక్ట్ టైంలో కలుస్తున్నారా అనే ఓవ్యులేషన్ ఇండక్షన్ అని సింపుల్ ట్రీట్మెంట్ ఇస్తాం. దీంట్లో కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుంటే నెక్స్ట్ స్టెప్ ఆల్వేస్ ఐయుఐ ట్రీట్మెంట్ అంటాము. దీంట్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఎగ్ అనేది రిలీజ్ అయిన రోజే హస్బెండ్ స్పర్మ్ని మనం ల్యాబ్లో టెస్ట్ చేసి యాక్టివేట్ చేసి గర్భసంచిలో పెడతాం. దీంట్లో ఒకవేళ ఫిమేల్ యొక్క గర్భసంచి ముఖ ద్వారంలో సర్విక్స్ అనే ప్లేస్లో ఏమైనా యాంటీబాడీస్ కానీ ఉండి స్పర్మ్ని రిజెక్ట్ చేస్తుంటే న్యాచురల్గా ఈ ప్రాబ్లమ్ని మనము దీంట్లో ఓవర్కమ్ చేయొచ్చు. అంతేకాకుండా అండాలకిను కణాలకి మధ్య డిస్టెన్స్ తగ్గించడం ద్వారా కూడా న్యాచురల్గానే ఆ రెండు కలవడానికి మనము ఎక్కువ అవకాశం ఇస్తున్నట్లు. ఐయుఐ ట్రీట్మెంట్ కూడా యూజువల్గా మనము 3 నుంచి 4 అటెంప్ట్స్ వరకే చూస్తాం. ఒకవేళ ఈ 3 to 4 అటెంప్ట్స్తో మనకు సక్సెస్ రాలేదంటే ఐయుఐ ట్రీట్మెంట్లో మనకి ఓవర్కమ్ కాని ప్రాబ్లం ఏదో ఉన్నట్లే. అలాంటప్పుడు బెస్ట్ థింగ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి మూవ్ ఆన్ కావడం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనము ఎగ్ క్వాలిటీని డైరెక్ట్గా చూడొచ్చు, ట్యూబ్స్ అనేది మనం బైపాస్ చేయొచ్చు, ఎగ్ అండ్ స్పర్మ్ని డైరెక్ట్గా కలపవచ్చు,
దాని తర్వాత ఫామ్ అయిన పిండము ఎంబ్రియోను కూడా మనం 3 నుంచి 5 రోజులు ల్యాబ్లో గమనించుకొని వాటిలో బెస్ట్ 2 సెలెక్ట్ చేసుకొని గర్భసంచిలో పెట్టడం ద్వారా చాలామంది ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకి టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉండి స్టిల్ ప్రెగ్నెన్సీ అందకుంటే మేము ఇందాక చెప్పిన విధంగా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.